కాంగ్రెస్ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ అంటారు. అది ఎంత ఎక్కువ అంటే ఒక్కోసారి పొయ్యి మీద పాలు వంగిపోయినట్టు వంగిపోయి పొయ్యి చుట్టూ నురగదేలినట్టే చేస్తుంటది కూడా. అట్లా మోతాదుకు మించిన అంతర్గత ప్రజాస్వామ్యంతో అప్పుడప్పుడు నెత్తిగొక్కునే కథలు కూడా అవుతుంటాయి. ఈ నడుమ కూడా గట్నే పార్టీలున్న బీసీ లీడర్లు రెడ్డి లీడర్ల మీద షిర్రుబుర్రులాడుతుర్రు. నన్ను చూసి ఏడవకరా అని ఆటో మీద కొటేషన్లు ఉన్నట్టు మా ఎదుగుదల చూసి ఏడవకుర్రి అని పార్టీలున్న రెడ్డి లీడర్లకే వార్నింగ్ ఇస్తుర్రు. ఇది ఎక్కడికో పోయేటట్టే ఉన్నదని జగ్గారెడ్డి సారే లొల్లులకు పగ్గాలేసే పని ముంగటేసుకున్నాడు పాపం. తమ్ముడు తనోడైన ధర్మం తప్పడు మా జగ్గన్న అని జగ్గారెడ్డి సార్కు పేరున్నది కదా. ఇక పార్టీ లీడర్లు సక్కడి తోవలో పోకుంటే సొంత పార్టీ వాళ్ళైనా సరే సొట్లు పెట్టి సక్కవు అని చెప్తుంటాడా. పెదరాయుడు సినిమాల పెద్ద రజనీకాంత్ లెక్కుండే జగ్గారెడ్డి సారు నవ్వెటోళ్ళ ముంగడ బోర్లవాడట్టు పార్టీ లీడర్లు మాట్లాడితే పార్టీ బదనాం కావద్దని బాగానే దానిలాడుతున్నాడు. ఈ నడుమ పార్టీలున్న బీసీ లీడర్లు రెడ్డి లీడర్ల మీద బహిరంగంగానే బండలు ఇసురుతున్నారు కదా. మొన్న ఎమ్మెల్సీ మల్లన్న, నిన్న అంజన్ కుమార్ సారు మాకు పదవులు రాకుండా అడ్డం పడుతున్నది రెడ్డి సాబులే అని స్టేజీల మీదనే మైకులు వెలిగేటట్టు కడుపుల మంటని ఎలగాకుతున్నారు. ఇక ఇంటోడు ఏలు పెడితే బయటోడు కాలు పెడతాడు అన్నట్టు సొంత పార్టీ వాళ్ళే గట్లంటే బయట వాళ్ళు నిజమే అనుకోరా. అందరికి న్యాయం జరగాలి. చేయరు ఇంకెవరికైనా క్యాబినెట్ ఉంటే ఇయ్యరు, నేను వద్దానా. పార్టీ మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకున్నాం, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? గట్ల కావద్దని జగ్గారెడ్డి సారే పెద్ద మనిస్తానన్న ముంగడికి వచ్చిండిగా. ఎవరెవరు ఏదో అంటే అవన్నీ మనం పట్టించుకోవద్దు. మన రెడ్డి లీడర్లు పెద్ద పోస్టులలో ఉన్నారు కాబట్టి మనమే జర ఓపికతోటి ఉండాలి. ఎవరేమన్నా ఎగిరపడొద్దు. కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళకు ఏం తెలియక ఆగం మాట్లాడుతున్నారు. రెడ్డిలు అంటే అందరితోటి మంచిగానే ఉంటారు. అందుకే ఏ ఊర్లో అయినా జనాలు ముందుగా రెడ్డిల దగ్గరికే వస్తారు. కాబట్టి మన రెడ్డి లీడర్లను బీసీ లీడర్లు ఏమన్నా అంటే గరానికి రాకూరి. వాళ్ళు ఏదో ఎమోషనల్ అయ్యి అట్లా నోరు వారేసుకుంటారు అంతే తప్ప రెడ్డి కులం మీద వాళ్ళకేం పగలేదని వస్తున్నాడు. స్కూటర్ పోయి కారును గుద్దితే కారు ఉందేస్తే అప్పు అంటారు, కారు పోయి లారీని గుద్దితే లారీ ఉందేస్తే అప్పు అంటారు. మనం పెద్ద జాగాలు ఉన్నాం కాబట్టి మన మీదనే బండలేస్తారు అన్నట్టు జగ్గారెడ్డి సారు రెడ్డి లీడర్లకు జ్ఞానబోధ చేస్తున్నాడు. అటు అంజన్ కుమార్ సార్ కూడా అబ్బే నేను అన్న మాటలను అంకెరీ చేసి తిప్పిరు, నేను రెడ్డి లీడర్లను ఏమనలేదని చెప్పబట్టిండు. అటు మొన్నటిదాకా అంబర్పేట షేర్ హనుమంతన్న కూడా బీసీ రాగం ఎత్తుకొని మళ్ళా సలవడ్డాడు. మరి పార్టీలో ఈ బీసీ రెడ్డి పంచాది ఏడు దాకా పోతుందో చూడాలిగా.